ఆ, అదే చర్చిలో జరిగితేనో మసీదులో జరిగితేనో ఇట్లాగా ఉంటుందా అని కామెంట్ చేసినట్టుగా అన్నారని నేను అవును వార్తలు చదివాను. అవును సార్ అన్నారు, విన్నాను నేను. అది రెచ్చగొట్టే వ్యవహారం తప్ప అవును అది రెచ్చగొట్టేటువంటి వ్యవహారం తప్ప ఆ విధంగా రెచ్చగొట్టడం ద్వారా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు? ఇప్పుడు ఇక్కడ జరిగిన దాని మీద విచారణ జరపాలి, బాధ్యులను శిక్షించాలి, అంతవరకు ఓకే. కానీ అక్కడ జరిగితే ఏమిటి, ఇక్కడ జరిగితే ఏమిటి, ఇలాగే ఉంటుందా? బీజేపీ భాష తప్ప అది, విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ భాష తప్ప అది. నేను మన భగత్ సింగ్ ని లేకపోతే వీళ్ళని వాళ్ళ అభిమానం చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటండి? ఈ సమస్య ఏమిటి? ఆయన మాట్లాడేది ఏమిటి? అయితే అదే సందర్భంలో ఆ మాట ఆయన కూలాడు. బట్ అదే సందర్భంలో ఆయన ఇది కూడా అన్నారండి. దాని ముందు, నేను రాజకీయాలే చేయాలనుకుంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి తప్పిదాలే జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో, రామతీర్థం విషయంలో కానీ రకరకాల సందర్భాల్లో. అప్పుడెప్పుడు కూడా నేను నా రియాక్షన్ చెప్పాను తప్ప ఎప్పుడు కూడా నేను ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి ఆయన ఒక దానికి ముందు మాట్లాడటం జరిగింది. బట్ మేబీ కొంత ఆయన ఆ లైన్ కొద్దిగా ముందుకెళ్ళారేమో ఆ విషయం మీద. అల్టిమేట్ గా దేనికి ఫోకస్ వచ్చింది? దీనికే వస్తుంది, ఇటువంటి వాటికే వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో అది ఎవరికి నష్టం అంటే నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకే నష్టం. అలాంటి కామెంట్స్ ని వాటిని కనుక కంట్రోల్ చేయకపోయేట్లయితే అల్టిమేట్ గా నష్టపోయేది తెలుగుదేశమే. ఓకే సార్, మిగిలినటువంటి పార్టీలకు ఏమి నష్టమే ఉండదు. ఓకే, విఠల్ గారు నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన యొక్క ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. చాలా సంతోషించదగిన విషయం. ఈ రోజున అసలు మొట్టమొదట హిందువుల మనోభావాలతోటి ఈ రోజున అందరూ ఆటాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏమంటే, గతంలో నెయ్యి కల్తీ వచ్చింది, లేకపోతే ఇప్పుడు నెయ్యి శుభ్రంగా వచ్చింది, లేకపోతే ఇంకొకటి అనేదానికన్నా మొట్టమొదట ఈ రోజు జరుగుతున్న, నిన్న కూడా కాదు, ఈ రోజు జరుగుతున్న లడ్డు తయారీలో కల్తీ లేదు అనే దాన్ని ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం అయితే మా కూటమి ప్రభుత్వం మీద ముందుగా ఉన్నది. కారణం ఏమంటే, ఈ జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం వల్ల ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక విధమైనటువంటి భావోద్వేగాలకి లోనవుతున్నారు. అసలు తిరుపతి లడ్డు తెచ్చుకోవాలి, తినాలా వద్దా అనేంత దూరంగా కొంతమంది వ్యక్తులు ఆలోచించేంత పరిస్థితికి వాళ్ళ వచ్చింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద విచారణ చేయటం, వాళ్ళని శిక్షించటం, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ విధంగా శిక్షించాలనేది ఒక ఎత్తుగదైతే, ముందుగా గతంలో ఏదో జరిగింది కానీ ఈ రోజున జరగట్లేదు. ఈ రోజున వచ్చినటువంటిది స్వచ్ఛమైన నెయ్యి. అదేవిధంగా ఈ రోజున నేను ఉదాహరణగా ఏం చెప్తున్నాయంటే, ఒక లడ్డు శాంపిల్ తీసుకొని ఆ లడ్డూని అవకాశం ఉంటే, అది సాధ్యమైతే ఆ లడ్డూని ల్యాబ్కు పంపించి దాంట్లో ఇటువంటి గతంలో మనం ఏదైతే బ్లేమ్ చేస్తున్నామో అటువంటివన్నీ కూడా ఏమీ లేవు, ఇది స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది అనే దాన్ని మొట్టమొదటిగా ఇవాళ భక్తులకి తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం యొక్క భుజస్కంధాలపై ఉన్నది. మీరు చెప్పినట్టు సిట్టుకి ఇస్తారా, లేదా సిబిఐకి ఇస్తారా, లేకపోతే ఎవరు విచారణ చేస్తారు, ఎవరిని శిక్షిస్తారు అనేదంతా కూడా ఇవాళ జరిగేటువంటి పరీక్ష కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఉదాహరణకి ఇప్పుడు ఈ సమయానికి తిరుపతిలో సుమారుగా 25,000 నుంచి 50,000 మంది భక్తులు ఈ రోజున ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. వారందరూ లడ్డు కొనుక్కోవాలంటే భయపడే పరిస్థితిని ఈ రోజున తయారైంది. అందుకు కారణం మనమేమో వాళ్ళని దొంగ అంటున్నాం, వాళ్ళేమో నేను దొంగను కాదు నేను దొంగ అంటున్నారు, నేను చాలా నిజాయితీ పోతుంది అంటున్నారు. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ యొక్క దొంగతనాన్ని మనం నిరూపించాలంటే ఇవన్నీ కూడా పరీక్షలు జరగాల, వాటి మీద ఎంక్వైరీలు జరగాల. కానీ
ఈలోపుగా ముందు ప్రజల మనోభావాల్ని, భక్తుల యొక్క ఆ భక్తి విధానాన్ని మనం ముందుగా గౌరవించాలా, దాన్ని నిలబెట్టాలా. పోతే మీరు చెబుతున్నట్టుగా మీరేదో విధి విధానాలు చాలా చెబుతున్నారు, సంతోషం. సిట్ అయితే ఒక రకము, సిబిఐ అయితే ఒక రకము అని. సిబిఐకి వచ్చేటప్పటికే దేశవ్యాప్తంగా ఉండే వ్యవస్థ, వారికి ప్రయారిటీ ఏదో ఉంటుంది. కొన్ని కేసుల్ని ప్రయారిటీలో ముందు తీసుకోవచ్చు, వెనక తీసుకోవచ్చు. నేనేం దాన్ని సమర్థించాలనేది నా ఉద్దేశం కాదు. అట్లాగే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సిబిఐ మోదీ గారి జేబులో ఉంటే, సిట్ ఏమో చంద్రబాబు గారి జేబులో ఉంటుంది. మనల్ని మనం విమర్శించుకోవటమో లేకపోతే ఇంకొకతో ఇక్కడ సందర్భం కాదు. అందువల్ల అది కాదు కావాల్సింది ఏంటంటే నిజం నిగ్గు తేలాలా. అదేవిధంగా ఇంకా కోస్త అడ్వాన్స్డ్గా, అంటే సాధ్యపడదది, కానీ సాధ్యమైతే గత ప్రభుత్వ హయాములో తయారు చేసిన లడ్డులో నిజంగా అవశేషములు ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా విచారణ కనుక చేయగలిగితే, ఇంకా పకడ్బందీగా ఆ యొక్క దోషుల్ని, అసలు నన్ను అడిగితే ఏం చెప్తున్నాయా అంటే, తిరుమల కొండ మీదకి పిలిచి సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి కాల్చిపారేయాలి అటువంటి వాళ్ళని. కారణం ఏంటంటే, ప్రపంచ దేశాలందరూ కూడా కొనియాడే వెంకటేశ్వర స్వామి లడ్డుని ఈ విధంగా అపవిత్రం పాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైనప్పటికీ వారిని క్షమించడానికి కూడా వీల్లేదు. అంటే భగవంతుడు ఎట్లాగూ వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకి ఏదో చేస్తాడు. కానీ మనం కూడా, అంటే భవిష్యత్తులో ఎవరన్నా ఇటువంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము అతన్ని వెనకేసుకొస్తున్నామోనో లేకపోతే వారిని ఉపేక్షిస్తున్నామనేదో ఇంకా వాదం జరుగుతున్నది. దీన్ని నేను గతంలో కూడా ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. కారణం ఏమంటే, ఆ రోజున కూడా సోకాళ్ళు ఇప్పుడు చెప్పిన ఈ తెలుగుదేశం కానీ, ఈ జనసేన కానీ ఆ రోజు ఎవరు ఉద్యమాలు చేయాల. ఏది రథం తగలబెట్టినప్పుడు కానివ్వండి, రాముల వారి తల పగలగొట్టినప్పుడు కానివ్వండి, చేతులు నరికినప్పుడు కానివ్వండి, ఏ సందర్భంలోనూ ఏ పార్టీ చేయాల. చేసింది ఒక్క బీజేపీయే హిందుత్వానికి కట్టుబడి ఉంది. బీజేపీయే దానికి తగినట్టుగా ప్రొటెస్ట్ చేస్తోంది. కాకపోతే ఇక్కడున్న ఈ రాష్ట్రంలో మాకు బలం ఎక్కువ లేకపోవటం వల్ల మేము అంతగా దాన్ని ప్రొటెస్ట్ చెయ్యలేకపోవచ్చేమో. కానీ ఏదైనప్పటికీ భగవంతుడు, హిందుత్వము, హిందూ విధానాలు ప్రజలంతా కూడా, అంటే హిందూ అనేది మేమేమి కులమో మతమో చెప్పట్లేదు, ప్రజల యొక్క జీవన విధానం. కాబట్టి దాన్ని మేము ఎప్పుడూ ప్రొటెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడైనా సరే నేను ఈ రోజు కూడా చెబుతున్నది ఏంటంటే, దోషులు ఎవరైనప్పటికీ చాలా కఠినంగా శిక్షింపబడాలా. కానీ అది సెకండరీ. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందు భక్తులకి ముందుగా వాళ్ళకి విశ్వాసం కలిగించాలా. మన పార్టీ కానివ్వండి, మన ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొట్టమొదటగా విశ్వాసం